వదినా అది అన్నయ్య. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు షిరిడీలో డే 2 అండి. మేమైతే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అది చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మేము నాసిక్కి బయలుదేరుతున్నాము. సో నాసిక్కి వెళ్ళడానికి మేము ఏంటంటే ఆల్రెడీ ఒక జీప్ లాంటిది బుక్ చేసుకున్నాము ఇంతమందికి అనేసి. సో 2 డేస్కి అంటే ఫస్ట్ ఈరోజు నాసిక్ అండ్ నెక్స్ట్ డేకి ఔరంగాబాద్ 2 డేస్కి కూడా మేము ఈ జీప్ అయితే బుక్ చేసుకున్నాము. షిరిడీ నుంచి నాసిక్కి వెళ్ళడానికి అయితే మాకు దగ్గర దగ్గరకు ఒక 1 hour 52 minutes అట్లా పట్టింది. అండ్ మధ్యలో ఆగి అలా కొంచెం బ్రేక్ ఇచ్చి అయితే ఒక 2 hours అలా తీసుకుంటుంది. అండ్ మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే ముక్తిధామ్. అండ్ ఈ ముక్తిధామ్ టెంపుల్ వచ్చేసి 1971లో దీన్ని నిర్మించారండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులోని చాలా రకాలైన దేవతల ప్రతిరూపాలు అయితే ఉన్నాయి. అవి కూడా పాలరాతితో చేసినవండి, ఆ ప్రతి ఒక్క దేవతల ప్రతిరూపాలు కూడా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెంపుల్ వాల్స్ మీద మనకి ఉన్నాయన్నమాట. అవి నేను క్యాప్చర్ చేయలేదు, అది ఒక్కటి మిస్ అయింది. బట్ ఎస్, అది చాలా మంచి విషయం. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కైలాసం కానివ్వండి, అండ్ అంటే గంగా అవతారాలు అండ్ 12 జ్యోతిర్లింగాల నమూనాలు అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే మనకేంటంటే జ్యోతిర్లింగాలు అందరూ కూడా 12 జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్కరు చూసి అంటే కంప్లీట్ చేసి ఉండరు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఆ 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. అది చాలా నచ్చింది. తర్వాత చూడాల్సిన ప్లేస్ రామ్కుండ్. ఇక్కడ ఏంటంటే శ్రీరాముల వారు తన వనవాస సమయంలో దాదాపు సంవత్సరం 2 నెలలు అంటే 14 నెలలు ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రవహిస్తున్న గోదావరి నది ఏదైతే ఉందో అక్కడే శ్రీరాముల వారు స్నానం కూడా చేశారు. అందుకనే మనకి ఈ ప్రదేశానికి రామ్కుండ్ అని పేరు వచ్చింది. అండ్ ఈ ప్రదేశంలోనే తన తండ్రి దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మన పూర్వీకులకి మోక్షం లభిస్తుంది అన్న భక్తుల నమ్మకం. ఇదంతా చూడడానికి ఎలా ఉందంటే ఈ ప్లేస్ అండి ఒక చిన్న కాశీలా అనిపించింది నాకు, ఒక మినీ కాశీలాగా. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. తర్వాత దీని ఎదురుగానే కపాలేశ్వర్ దేవస్థానం ఉన్నది, ఈ శివాలయము. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేసే. ఇది ఏంటంటే కొండపైన ఉన్నదండి, కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి, ఎక్కితే ఆ పైన ఆలయం ఉంటుంది. తర్వాత చూడవలసిన ప్రదేశం పంచవటి అండి. మేమైతే పంచవటికి వచ్చేసాము. ఈ ప్రదేశానికి పంచవటి అన్న పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఏంటంటే 5 వటవృక్షాలు ఉన్నాయి. మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క వృక్షం మీద కూడా నెంబర్స్ కూడా రాసి ఉంటాయి. తర్వాత ఈ పక్కనే ఈ సీత గుహ ఉన్నదండి. అక్కడ ఏంటంటే కెమెరా నాట్ అలౌడ్, సో మనం అక్కడ క్యాప్చర్ చేయలేము. అండ్ అక్కడ ఏంటంటే సీతాదేవి ఆ గుహలోనే ఉండి శివుడిని పూజించుకునేవారు. తర్వాత కాలారాం మందిర్ అండ్ స్వయంభూ హనుమాన్ మందిర్ కూడా ఉంటే అవి చూసుకొని దర్శించుకున్నామండి. దాని తర్వాత మేము లంచ్కి అయితే వెళ్ళాము. ఇవన్నీ చూసుకునేటప్పటికే ఏంటంటే చాలా టైం అయిపోయింది మాకు. తర్వాత మేము త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం చూడడానికి వెళ్తున్నామండి. సో చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ జ్యోతిర్లింగం కదా ఇది చూడటం.
చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము ఏం చేసామంటే 200 రూపీస్ టికెట్ తీసేసుకున్నామండి. చాలా మంది క్రౌడ్ ఉన్నారు అప్పటికే. సో ఎస్, ఫైనల్లీ మేము టెంపుల్కి రీచ్ అయ్యాము. ఎక్సైట్మెంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా. కానీ చాలామంది క్రౌడ్ ఉన్నారండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా లైన్స్ ఉన్నాయి అక్కడ. ఎన్ని లైన్స్ క్రాస్ చేసినా సరే ఏంటి ఇంకా ఉన్నాయా అని అనిపించింది. బట్ ఎస్, ఫైనల్లీ ఆ దేవుని చూసాక అవన్నీ మనకి గుర్తుండవు కదా. ఎస్, సో ఈరోజు అయితే నాసిక్ వ్లాగ్ ఇలా అయ్యిందండి. మొత్తం ముక్తిధామ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది, త్రయంబకేశ్వరంతో ఎండ్ అయ్యిందండి. సో మళ్ళీ మేము నాసిక్ నుంచి షిరిడీకి అయితే బయలుదేరుతున్నాము. సో నెక్స్ట్ డే ఔరంగాబాద్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.